ఫ్రెండ్స్ ఇప్పుడే మన అల్లరి నరేష్ గారి 12 ఇయర్ ఎల్లే కాలనీ సినిమా చూసి రావడం జరిగింది. ఈ సినిమా ఒక సస్పెన్స్ థ్రిల్లర్ అని చెప్పారు. కానీ ఈ సినిమా చాలా నార్మల్‌గా స్టార్ట్ అయింది. ఫస్ట్ హాఫ్‌లో కొన్ని చోట్ల ఏదో ఉంది అని ఫీలింగ్ కలిగించినా కూడా ఏంటో స్లోగా ఉంది సినిమా అంత ఇంట్రెస్ట్ అనిపించడం లేదన్న ఫీలింగ్ కలిగినా గానీ ఎప్పుడైతే ఇంటర్వల్ ట్విస్ట్ రివీల్ అయిందో అక్కడి నుంచి సెకండ్ హాఫ్‌లో ఒక్కో ట్విస్ట్ రివీల్ అవుతూనే ఉంది. ఆ ట్విస్ట్‌లు రివీల్ అయిన తర్వాత అర్థమైంది. ఫస్ట్ హాఫ్‌లో మనం చూసిన సీన్స్‌కి ఇక్కడ పే ఆఫ్ ఇచ్చారు అని. ఎప్పుడైతే ఆ ట్విస్ట్‌లన్నీ మనకు రివీల్ అయినాయో అప్పుడు నిజంగానే ఫస్ట్ హాఫ్ ఇలానే ఉండాలి కదా! కాబట్టి పర్ఫెక్ట్‌గా సెట్ అయింది. ఫస్ట్ హాఫ్ కూడా బాగుంది అన్న ఫీలింగ్ కలిగింది. ఈ సినిమా చూస్తున్నంత సేపు కూడా నెక్స్ట్ సీన్ ఏంటి అనేది మనం గెస్ చేస్తాం. కానీ మనం గెస్ చేసిన సీన్ అక్కడ ఉండదు. మనం ఒకటి గెస్ చేస్తే ఇంకోలా జరుగుతుంది. అసలు ఇదంతా కాదు విలన్ ఎవరని మనం గెస్ చేస్తానికి ట్రై చేస్తాం. కానీ క్లైమాక్స్‌లో విలన్ ఎవరు రివీల్ అయిన తర్వాత కూడా ఇంకో ట్విస్ట్ ఉంటది. ఆ ట్విస్ట్ అయితే మైండ్ బ్లోయింగ్ అంతే. దయచేసి రివ్యూవర్లు ఎవరు కూడా ఈ సినిమాలో ఉన్న ట్విస్ట్‌ని రివీల్ చేయొద్దు. ఎందుకంటే ఆ ట్విస్ట్‌లో రివీల్ అయితే మనం సినిమా చూసే ఎక్స్‌పీరియన్స్ మిస్ అవుతాం. ఈ సినిమాలో ఒక ఫేమస్ రివ్యూవర్ యొక్క క్యామియో రోల్ అయితే ఉంటుంది. ఆ క్యామియో సీన్ వచ్చినప్పుడు నాకెందుకో ఈ సినిమాలో ఈ సీన్ నాన్ సింక్ అనిపించింది. కానీ ఆ సీన్‌కి ఈ సినిమాకి చాలా దగ్గర సంబంధం అయితే ఉందని తర్వాత అర్థమైంది. క్లైమాక్స్‌లో ఎండ్ టైటిల్స్ అయిపోయిన తర్వాత ఈ సీన్‌కి కంటిన్యూషన్ అయితే ఉంటుంది. దాన్ని ఎవరు మిస్ అవ్వద్దు. అండ్ ఫైనల్లీ సినిమాని ప్రేమిద్దాం. మంచి సినిమా మీద మన ప్రేమని చూపిద్దాం.